ఎందరో దేవుళ్లను మొక్కి రక్తమాంసాలకు ప్రాణాన్ని ఇస్తారు. తమ జీవితాన్ని మొత్తం పిల్లలకే అంకితం చేస్తారు వారిని కన్న తల్లిదండ్రులు. డబ్బు, ఆస్తి, ఐశ్వర్యాల మోజులో పడి ప్రేమానురాగాలను మట్టిపాలు చేసి జన్మనిచ్చిన వారిని బతికుండగానే చంపుతున్నారు కొందరు పిల్లలు. బతికున్నప్పుడు చంపేసి చనిపోయాక ఎంత ఏడ్చినా ఏం లాభం? తిరిగిరాని లోకాలకు వెళ్లిన నీ కన్నవాళ్లు తిరిగిరారు నీకోసం. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ ఉన్న ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కదా. ఆ చిన్న ప్రయత్నమే జనస్నేహి యోగేష్ మరియు అతని బృందం చేస్తున్న గొప్ప పని. అబ్బా, చూడగానే గుండె తరుక్కుపోతుందా? కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయా? లేక భయం పట్టుకుందా? ఏదైనా సరే హృదయాన్ని గట్టిగా చేసుకుని మా కథను ఒక్కసారి వినండి. మేమంతా వీధిపాలైన వాళ్ళం. ఇల్లు ఉన్నా, కుటుంబాలు, పిల్లలు ఉన్నా వయస్సు పెరిగే కొద్దీ అనేక రకాల రోగాల బారిన పడ్డవాళ్లం. వీధి పక్కన ఈగలకు ఆహారంగా మారిన వాళ్ళం. మరణానికి అతి దగ్గరగా చేరుకున్న వాళ్ళం. చూసినా చూడనట్టుగా ఉండే సమాజాన్ని కల్లారా చూసిన వాళ్ళం మేము. ఆశ్రయం కోసం చేతులు జోడించి వేడుకున్న వాళ్ళం. కుటుంబాల నుంచి, స్నేహితుల నుంచి, సమాజం నుంచి తిరస్కరించబడి వీధుల పాలైన నిరాశ్రయులం మేము. మరణం అంచుదాకా వెళ్లి తిరిగి కొత్త జీవితాన్ని పొందిన వాళ్ళం. మాకు వందల సంఖ్యలో వ్యాధులు ఉన్నాయి. మానసిక రుగ్మతలు, వికలాంగత, క్యాన్సర్, స్ట్రోక్, హెచ్ఐవి, ఎయిడ్స్, టీబీ, సిండ్రోమ్లు, నయం కాని ఎన్నో రోగాలతో బాధపడుతున్నాం. కుళ్ళిపోయిన మా గాయాల వాసనకు, ఆరోగ్యం లేక క్షీణించిన మా శరీరాల్ని చూసి మమ్మల్ని దూరం పెట్టిన సమాజం ఒకవైపైతే, మమ్మల్ని రక్షించడానికి మాకోసమే ఆ దేవుడు పంపిన గొప్ప మనస్సున్న ఆ మనిషి మరోవైపు. దైవ స్వరూపంగా వచ్చిన అతడే జనస్నేహి యోగేష్. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా. జనస్నేహి ఆశ్రమంలో రోజు మా సంరక్షణ జరుగుతోంది. ఇంటి వాళ్లే ముట్టుకోలేక దూరం చేసినా ఏమాత్రం అసహించుకోకుండా తన కన్న బిడ్డల్లాగే మమ్మల్ని చూసుకుంటూ కుళ్ళిపోయిన గాయాలకు చికిత్స, స్నానం, భోజనం పెట్టి సేవ చేస్తున్నాడు. మా పిల్లల కన్నా ఎక్కువ ప్రేమతో, ఆప్యాయతతో మమ్మల్ని చూసుకునేవాడే జనస్నేహి యోగేష్. కంటికి కనబడు ప్రాణమా, గుండెకు వినబడు మౌనమా, మనసే తడిసేలా కురిసేనా చెంచల్లా. గ్యాంగ్రీన్ అయి పురుగు పట్టిన చేతులు, కాళ్ల నుంచి పురుగులను తీసి మమ్మల్ని మరణపు అంచుల నుండి కాపాడాడు. ఆ దుర్వాసనకు, కల్లారా చూసిన ఆ దృశ్యాలకు చాలా రోజుల పాటు అతనికి భోజనం కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. తానే అనారోగ్యానికి గురై పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇది యోగేష్ గారి కథ. గాయాల్లో పురుగులు కనిపించడం గురించి ఆలోచిస్తేనే మనకు భయమేస్తోంది. అలాంటిది వాటిని తానే చేతులతో తీసి డ్రెస్సింగ్ చేసి చావు అంచున ఉన్న ఎందరో నిరాశ్రయులకు జీవితమిచ్చిన జనస్నేహి యోగేష్ మరియు అతని బృందం యొక్క రుణం తీర్చుకోలేనిది. కానీ మా జీవితం ఒక్కరోజు కథ కాదు. మాకు మంచంపైనే రోజువారీ పనులు చేయాల్సి వస్తుంది. సహాయకుడు తప్పనిసరిగా ఉండాలి. మందులు, మాత్రలు సమయానికి చూసుకోవాలి. వారానికి ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ఎంతటి పోరాటమైనా చేసి చచ్చిపోతే చాలు అనిపించే మా జీవితాల్లో, మా ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే జనస్నేహి యోగేష్ కోరిక. ఎవరికీ అవసరం లేని మమ్మల్ని అనాథలు అనే ముద్రను తుడిచేసి దేవుడి పిల్లలు అనే పేరుతో ఆదరించి ఆలింగనం చేసుకుని కాపాడిన మనిషి మన జనస్నేహి యోగేష్. సాధారణ ట్యాక్సీ డ్రైవర్ గా ఉన్న జనస్నేహి యోగేష్ వేల మందిని మరణపు అంచుల నుండి కాపాడాడు. వందల మందిని వారి కుటుంబాల వద్దకు చేర్చాడు. ఇది చిన్న విషయం కాదు. ఇప్పటికీ 180 మందికి పైగా నిరాశ్రయుల్ని కాపాడుతూ రోజూ భోజనం, వసతి, వైద్యం అందిస్తూ మరణించిన తర్వాత కూడా వేలాది మంది నిరాశ్రయులకు ఒక కుటుంబ సభ్యుడిలా అంత్యక్రియలను చేసే ఈ మహనీయుడు నిజంగా ఆ దేవుడి చేత ఎన్నుకోబడ్డవాడే. సామాన్య మనిషిగా, జనస్నేహిగా మన మధ్య జీవిస్తున్న జనస్నేహి యోగేష్ మరియు అతని బృందం ఎప్పుడూ చెప్పేది ఒక్కటే: మేమున్నంత వరకు మీరు ఎవరూ అనాథలు కారు. మీ జనస్నేహి యోగేష్ మరియు బృందం